Hi everyone. From last video, that is visitor design pattern, we have completed the complete 23 design patterns, starting with structural, behavioral, creational. Okay, the last topic. Next, after these 23 design patterns is some few concepts is available. The next concept in 5th unit is discussion of behavioral patterns. Okay, in this topic we will discuss about what is the differences between different patterns that is available in behavioral patterns. మనకి బిహేవియరల్ ప్యాటర్న్స్లో ఉన్న డిజైన్ ప్యాటర్న్స్ని డిఫరెన్స్ తీసుకుంటాం. ఓకేనా, కంపారిజన్ బిట్వీన్ ద డిజైన్ ప్యాటర్న్స్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ బిహేవియరల్ ప్యాటర్న్స్. బిహేవియరల్ ప్యాటర్న్స్లో ఉన్న డిజైన్ ప్యాటర్న్స్ని కంపేర్ చేసుకుంటాం. ఓకేనా, దేంతో కంపేర్ చేస్తామంటే బై యూజింగ్ సమ్ కాన్సెప్ట్స్. దేంతో కంపేర్ చేస్తామంటే ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం కంపేర్ చేస్తాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఎన్క్యాప్సులేటెడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ డీకపులింగ్ సెండర్ అండ్ యూజర్స్. ఈ 4 కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని we will compare the design patterns that is available in behavioral patterns. Behavioral patterns లో ఎన్క్యాప్సులేటింగ్ ఏ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తుంది దాని గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ బిహేవియరల్ ప్యాటర్న్స్లో ఏ డిజైన్ ప్యాటర్న్స్ విల్ పాస్ ఆబ్జెక్ట్స్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్స్ అది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ బిహేవియరల్ ప్యాటర్న్స్లో ఏ డిజైన్ ప్యాటర్న్ కమ్యూనికేషన్ ఎన్క్యాప్సులేటెడ్ కమ్యూనికేషన్ యూస్ చేస్తుంది, ఏ డిజైన్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూటెడ్ కమ్యూనికేషన్ యూస్ చేస్తుందో దాన్ని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఏ డిజైన్ ప్యాటర్న్ బిహేవియరల్ ప్యాటర్న్స్లో ఉన్న డిజైన్ ప్యాటర్న్ ఏ డిజైన్ ప్యాటర్న్ సెండర్స్ని రిసీవ్స్ని రెండు సపరేట్ చేస్తుంది. విచ్ డిజైన్ ప్యాటర్న్ విల్ యూజ్డ్ ఇన్ బిహేవియరల్ ప్యాటర్న్స్ దట్ విల్ డీకపుల్స్ ద సెండర్ అండ్ రిసీవర్ దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ పార్ట్. ఓకేనా, అర్థమైందా? ఓవరాల్గా జస్ట్ ఒక టాపిక్ తీసుకుంటాము, ఆ టాపిక్లో ఏ బిహేవియరల్ ప్యాటర్న్స్లో ఉన్న డిజైన్ ప్యాటర్న్లో ఎలా యూజ్ చేస్తాం దాన్ని డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఎన్క్యాప్సులేటింగ్ ఫస్ట్ పార్ట్ వచ్చి ఎన్క్యాప్సులేటింగ్ వేరియేషన్. ఈ టెక్నిక్ అనేది ఏ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తుందంటే స్ట్రాటజీ. ఫస్ట్ స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ బిహేవియరల్ ప్యాటర్న్స్లో స్ట్రాటజీ ప్యాటర్న్ అనేది ఈ ఎన్క్యాప్సులేషన్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తుంది. ఎక్కడ యూజ్ చేస్తుంది? ఒక ఆబ్జెక్ట్ని స్ట్రాటజీ ఆబ్జెక్ట్ ఎన్క్యాప్సులేట్ అని అల్గోరిథం. ఓకేనా, స్ట్రాటజీ ఆబ్జెక్ట్ ఎలా ఎన్క్యాప్సులేట్ చేస్తుంటే అల్గోరిథంని ఎన్క్యాప్సులేట్ చేస్తాము. ఓకేనా, స్ట్రాటజీ ప్యాటర్న్ విల్ ఎన్క్యాప్సులేట్ అల్గోరిథం కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేట్ డిజైన్ ప్యాటర్న్. స్టేట్ డిజైన్ ప్యాటర్న్లో స్టేట్ ఒక ఆబ్జెక్ట్ విల్ ఎన్క్యాప్సులేట్ స్టేట్ బిహేవియర్ ఇండిపెండెంట్లీ. స్టేట్ బిహేవియర్స్ ఉన్నాయి కదా, ఆ బిహేవియర్స్ని ఎన్క్యాప్సులేట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్లో వచ్చి స్ట్రాటజీ ప్యాటర్న్ విల్ ఎన్క్యాప్సులేట్ అల్గోరిథం. సెకండ్ స్టెప్లో స్టేట్ డిజైన్ ప్యాటర్న్ విల్ ఎన్క్యాప్సులేట్ బిహేవియర్. నెక్స్ట్ మీడియేటర్ విల్ ఎన్క్యాప్సులేట్ ప్రోటోకాల్స్. నెక్స్ట్ ఐటరేటర్ ప్యాటర్న్ విల్ ఎన్క్యాప్సులేట్ కాంపోనెంట్స్. అర్థమైందా? సింపుల్ థింగ్. ఎన్క్యాప్సులేషన్ టెక్నిక్లో ఈ డిజైన్ ప్యాటర్న్ దేన్ని ఎన్క్యాప్సులేట్ చేస్తుంది అది కాన్సెప్ట్. ఓకేనా, ఫస్ట్ స్ట్రాటజీ విల్ ఎన్క్యాప్సులేట్ అల్గోరిథం, స్టేట్ విల్ ఎన్క్యాప్సులేట్ బిహేవియర్, మీడియేటర్ విల్ ఎన్క్యాప్సులేట్ ప్రోటోకాల్స్, ఐటరేటర్ విల్ ఎన్క్యాప్సులేట్ కాంపోనెంట్స్. సింపుల్ థింగ్. దిస్ ఈజ్ పార్ట్ 1 ఎన్క్యాప్సులేషన్ టెక్నిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేది నెక్స్ట్ పార్ట్ ఆబ్జెక్ట్స్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్స్. ఏ డిజైన్ ప్యాటర్న్ ఆబ్జెక్ట్స్ని ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేస్తుంది? ఫస్ట్ డిజైన్ ప్యాటర్న్ విజిటర్ డిజైన్ ప్యాటర్న్. ఫస్ట్ డిజైన్ ప్యాటర్న్ విజిటర్ డిజైన్ ప్యాటర్న్ ఆబ్జెక్ట్స్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తుంది. ఆబ్జెక్ట్ visitor object will send an arguments to a polymorphic accept operation on the objects it visits. విజిటర్ ప్యాటర్న్ అనేది ఆబ్జెక్ట్ని ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేస్తుంది. సిమిలర్గానే నెక్స్ట్ డిజైన్ ప్యాటర్న్ కమాండ్ ప్యాటర్న్. కమాండ్ ప్యాటర్న్ విల్ సెండ్ ఆబ్జెక్ట్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ బై యూజింగ్ టోకన్స్. కమాండ్ ప్యాటర్న్ కూడా ఆబ్జెక్ట్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తే టోకన్ చూసి. నెక్స్ట్ ప్యాటర్న్ మొమెంటో. మొమెంటో విల్ సెండ్ ఏ
object as an argument by using the tokens itself. Okay, next this is the second topic తీసుకున్నట్లయితే that is object as an argument. ఆబ్జెక్ట్ వచ్చి రెండు, జస్ట్ సింపుల్ టూ డిజైన్ ప్యాటర్న్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ కమాండ్, నెక్స్ట్ మొమెంటో. ఈ రెండు మాత్రమే ఆబ్జెక్ట్స్ని ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేస్తాం. నెక్స్ట్ కమ్యూనికేషన్, ఎన్క్యాప్సులేటెడ్ కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ కమ్యూనికేషన్. ఎన్క్యాప్సులేటెడ్ కమ్యూనికేషన్ వచ్చి ఓన్లీ మీడియేటర్ మాత్రమే ఇట్ విల్ కమ్యూనికేట్ ద ఎన్క్యాప్సులేషన్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ కమ్యూనికేషన్స్ వచ్చి అబ్జర్వర్ విల్ కమ్యూనికేట్ ద ఆబ్జెక్ట్స్ బై యూజింగ్ డిస్ట్రిబ్యూటెడ్ కమ్యూనికేషన్. దట్స్ ఇట్. జస్ట్ సింపుల్ లైన్స్, కానీ డీటెయిల్గా లోపల మెన్షన్ ఏం చేస్తామంటే దీన్నే మెన్షన్ చేస్తాం. ద అబ్జర్వర్ ప్యాటర్న్ విల్ కమ్యూనికేట్ విత్ ద ఆబ్జెక్ట్స్ బై యూజింగ్ distributed communication. The mediator pattern will communicate objects between encapsulated communication. Okay, that should be defined this part. Ee part anedi complete avutundi. Next thing is decoupling the sender and receiver. This is very very important. Decoupling the sender and receiver. Sender ni receiver ni rendu separate chestam. ఏ డిజైన్ ప్యాటర్న్లో సపరేట్ చేస్తాం అంటే ఫస్ట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చి కమాండ్ డిజైన్ ప్యాటర్న్. కమాండ్ డిజైన్ ప్యాటర్న్ ఎలా సపరేట్ చేస్తామంటే, కమాండ్ డిజైన్ ప్యాటర్న్లో మీకు కమాండ్ రిఫర్ చేయండి, నేను పైన డిస్క్రిప్షన్లో ఇస్తాను. కమాండ్ డిజైన్ ప్యాటర్న్ క్లిక్ చేయండి. ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు యూ కెన్ సీ ద లింక్. ఫస్ట్ ఆ లింక్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఈ వీడియో అనేది చెక్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఈస్ కమాండ్ డిజైన్ ప్యాటర్న్లో వీ హ్యావ్ అన్ ఇన్వోకర్, వీ హ్యావ్ ఎ రిసీవర్. ఓకేనా, ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్కి చేయడానికి కమాండ్ డిజైన్ ప్యాటర్న్ అనేది నార్మల్గా యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఏం చేస్తామంటే వీ విల్ సపరేట్ దిస్ సెండర్, దట్ ఈస్ ఇన్వోకర్, అండ్ వీ విల్ సపరేట్ దిస్ రిసీవర్. ఈ రెండు సపరేట్ చేసేది ఎవరు? కమాండ్ డిజైన్ ప్యాటర్న్లో ఇన్వోకర్ని సపరేట్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ సెండర్, అండ్ వీ విల్ సపరేట్ ద రిసీవర్ ఆల్సో, దట్ ఈస్ నార్మలీ కాల్డ్ రిసీవర్ ఇట్ సెల్ఫ్. దిస్ ఈజ్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ కమాండ్ ప్యాటర్న్లో డీకప్లింగ్ అనేది జరుగుతుంది, సెండర్ రిసీవర్. నెక్స్ట్ అబ్జర్వర్ ప్యాటర్న్లో కూడా జరుగుతుంది. ఎలాగంటే అబ్జర్వర్ ప్యాటర్న్లో కూడా ఇన్ డీటెయిల్గా పైన లింక్ ఇస్తాను, అబ్జర్వర్ ప్యాటర్న్ని క్లిక్ చేయండి. అది చూసిన తర్వాత ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అబ్జర్వర్లో కూడా వీ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ వీ హ్యావ్ అబ్జర్వర్ 1, అబ్జర్వర్ 2, అబ్జర్వర్ 3. దీస్ ఆర్ ద రిసీవర్స్. అంతే, దీస్ ఆర్ ద రిసీవర్స్. ఇక్కడ కూడా ఈ రెండు డీకపుల్ అయింటాయి. ఈ రెండింటిని డీకపుల్ చేసేది ఎవరు? దిస్ ప్యాటర్న్, అబ్జర్వర్ ప్యాటర్న్ విల్ డీకపుల్ దిస్ సెండర్ అండ్ రిసీవర్. హియర్ ద సెండర్ వి కాల్డ్ as సబ్జెక్ట్ అండ్ రిసీవర్ వి కాల్డ్ అబ్జర్వర్స్. సో this decoupling technique is also available in observer pattern. Next thing is mediator ప్యాటర్న్లో కూడా మనకి డీకపులింగ్ ఉంటుంది, సెండర్ రిసీవర్. ఎలా డీకపుల్ చేస్తామంటే వీ హ్యావ్ సెండర్ అనేవాడు కొలీగ్, రిసీవర్ ఆల్సో కొలీగ్. ఈ రెండు రిసీవర్స్, ఇది సెండర్స్. ఈ రెండింటిని సపరేట్ చేసేదారంటే మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్. ఓకే, కొలీగ్ మే బీ సెండర్ ఆర్ రిసీవర్. కొలీగ్ అనేవాళ్ళు సెండర్ అనవచ్చు, రిసీవర్ అనవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ సెండర్, హియర్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ రిసీవర్ 1 అండ్ రిసీవర్ 2. ఈ రెండింటిని సపరేట్ చేసేది మీడియేటర్ ప్యాటర్న్. సో దేర్ విల్ బి డీకపులింగ్ బిట్వీన్ ది సెండర్ అండ్ రిసీవర్. We can call sender as well as receiver. Here it is as colleague. And next, the chain of responsibility. It also decouples the sender and receiver. చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీలో కూడా సెండర్ని రిసీవర్ని రెండింటిని డీకపుల్ చేస్తాం. ఇక్కడ ఎవరు ఉంటారంటే సెండర్ ఈస్ క్లయింట్ అండ్ ద రిసీవర్స్ ఆర్ హ్యాండ్లర్. క్లయింట్ పంపిన రిక్వెస్ట్ని హ్యాండిల్ చేస్తాం. ఎలా హ్యాండిల్ చేస్తాము? క్లయింట్ విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ద రిసీవర్. చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి? పైన లింక్ ఇచ్చున్నాను, ఆ లింక్ క్లిక్ చేస్తే డీటెయిల్గా మీకు తెలుస్తుంది. ఈ రిక్వెస్ట్ అనేది ఇది హ్యాండిల్ చేయకుండా ఈ లింక్కి ఫార్వర్డ్ చేస్తుంది, ఇది హ్యాండిల్ చేయకుండా ఈ లింక్కి ఫార్వర్డ్ చేస్తుంది. సో ఇట్ ఫార్మ్ టు చైన్స్. ఓకే, ఈ రెండింటిని సపరేట్ చేసేది ఎవరంటే
chain of responsibility design pattern. So there will be a decoupling between sender as well as receivers. Okay, these are the main important concepts of this discussion of behavioral pattern. Behavioral patterns లో డిస్కషన్ అంటే ఏంటంటే కంపారిజన్ బిట్వీన్ ద డిజైన్ ప్యాటర్న్. డిజైన్ ప్యాటర్న్ని కంపారిజన్ చేస్తాం బై యూజింగ్ సమ్ కాన్సెప్ట్స్. ఏ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఎన్క్యాప్సులేటింగ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ దెర్ ఈస్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ ఎన్క్యాప్సులేటెడ్ కమ్యూనికేషన్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ కమ్యూనికేషన్, అండ్ లాస్ట్ థింగ్ ఈజ్ డీకప్లింగ్ ద సెండర్స్. ఎన్క్యాప్సులేటింగ్ వేరియేషన్కి వచ్చేసరికి ఏ డిజైన్ ప్యాటర్న్స్ ఎన్క్యాప్సులేషన్ వేరియేషన్ యూజ్ చేస్తామంటే స్ట్రాటజీ ప్యాటర్న్, స్టేట్ ప్యాటర్న్, మీడియేటర్ ప్యాటర్న్ యాజ్ వెల్ యాజ్ ఐటరేటర్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్స్ అనేవి ఎన్క్యాప్సులేటింగ్ టెక్నిక్ యూజ్ చేస్తాం. సిమిలర్గానే చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో వీ కెన్ యూజ్ దిస్ ఎన్క్యాప్సులేటింగ్ టెక్నిక్. ఎలా యూజ్ చేస్తామంటే ఆర్బిటరీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి చైన్గా ఫామ్ అవుతాయి. సో వీ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎన్క్యాప్సులేషన్ టెక్నిక్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. ఏ ఆబ్జెక్ట్స్ని ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేస్తాం, ఏ డిజైన్ ప్యాటర్న్ అలా చేస్తామంటే విజిటర్ ప్యాటర్న్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ కమాండ్, మెమెంటో. ఈ ప్యాటర్న్స్ అనేవి మనకి ఆబ్జెక్ట్స్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తుంది. నెక్స్ట్ ఎన్క్యాప్సులేటింగ్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తే వచ్చి మీడియేటర్, డిస్ట్రిబ్యూటెడ్ కమ్యూనికేషన్ యూజ్ చేసేది అబ్జర్వర్. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఈజ్ డీకప్లింగ్ ద సెండర్ అండ్ రిసీవర్. సెండర్ రిసీవర్ని ఏ డిజైన్ ప్యాటర్న్ను డీకపుల్ చేస్తుంది, ఏ డిజైన్ ప్యాటర్న్ సపరేట్ చేస్తుంది, కమాండ్ డిజైన్ ప్యాటర్న్ను సపరేట్ చేస్తుంది. ఎలాగా ఇన్వోకర్ సెండర్ని, రిసీవర్ని రెండింటిని సపరేట్ చేస్తుంది. సిమిలర్గానే అబ్జర్వర్ కూడా సబ్జెక్ట్ని, సెండర్ని, సెండర్ హియర్ ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్, ఇట్ విల్ డీకపుల్ విత్ ద అబ్జర్వర్. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఈజ్ మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్. మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్లో కూడా కొలిక్స్ ఉంటాయి. కొలిక్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సెండర్ యాజ్ వెల్ యాజ్ రిసీవర్. ఈ రెండింటిని సపరేట్ చేస్తే మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్. చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ క్లయింట్ వీ కెన్ కాల్ ఇట్ సెండర్ అండ్ హ్యాండ్లర్స్ వీ కెన్ కాల్ ఇట్ రిసీవర్. ఈ రెండింటిని సపరేట్ చేసేది చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డిజైన్ ప్యాటర్న్. ఓకే, దిస్ ఈజ్ ద ఓవరాల్ concept of discussion of behavioral patterns. Okay, thanks for watching this video. That's all for now.